హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవ్స్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మనం ఆల్రెడీ మన ప్లేలిస్ట్ అయితే ఉంది హ్యాక్స్కి సంబంధించి. సో నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మీరు ఆ వీడియోస్ చూడకపోతే మన ప్లేలిస్ట్ అయితే ఉంది, వన్స్ వెళ్ళైతే చూడండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే వదిలేస్తాను, అండ్ స్క్రీన్స్లో కూడా అయితే పెడతాను కార్డ్స్లో అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంకొక కొన్ని హ్యాక్స్ అయితే తీసుకొచ్చాను. సో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నుంచి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఇవాళ కూడా నేను కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే హ్యాక్స్ తీసుకొచ్చాను. సో ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ హ్యాక్ వచ్చేసరికి వాట్సాప్కి సంబంధించింది అనమాట. సో వాట్సాప్ మీ అందరు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు, డైలీ బేసిస్ మీద. సో ఇందులో మీకు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉండొచ్చు. సో ఇంపార్టెంట్ కాంటాక్ట్స్కి మట్టికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి ఫాస్ట్గా అనుకుంటే మీరు ఏంటంటే, ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే, మీరు సపోజ్ ఈ కాంటాక్ట్ని మీరు డైరెక్ట్గా వెంటనే మీరు కనుక మెసేజింగ్ ఇవ్వాలనుకుంటే ఏం లేదు, దీన్ని అయితే ఒకసారి సెలెక్ట్ చేసి పట్టుకోండి. సెలెక్ట్ చేసి పట్టుకుంటే మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ యాడ్ చాట్ షార్ట్ కట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడొచ్చు షార్ట్ కట్ యాడెడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు చిన్న అప్లికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఐకాన్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఏమంటే డైరెక్ట్గా మీరు ఇది ఓపెన్ చేశారనుకోండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు మెసేజింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక చిన్న ఫీచర్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, ఇది డౌన్లోడింగ్కి సంబంధించింది. ఇది నేను బోత్ మొబైల్ ఫోన్ అండ్ పీసీ రెండిట్లో చూపిస్తాను. సో రెండిట్లో అయితే చూడండి. ఏంటంటే, మీరు క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకునేది ఏదైనా ఫైల్, మీరు అది మూవీస్ కానీ ఏదైనా కానీ, అది మీకు ఫాస్ట్గా ఎలా డౌన్లోడ్ కావాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మీరు క్రోమ్లోకి అయితే వెళ్ళండి. సో నేను క్రోమ్లోకి అయితే వచ్చేసాను. క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో మీరు ఇప్పుడు నేను ఏం చెప్తానో అది టైప్ చేయండి. అలాగే నేను కింద కూడా డిస్ప్లే చేస్తాను, అదైతే టైప్ చేయండి. క్రోమ్, CHROME క్రోమ్. అండ్ దాని తర్వాత కాలన్ అంటే 2 చుక్కలు అనమాట. సో నెక్స్ట్ 2 ఫార్వర్డ్ స్లాష్లు, నెక్స్ట్ 2 ఫార్వర్డ్ స్లాష్లు పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే ఫ్లాగ్స్, FLAGS అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక మీకు ఏదైతే ఫస్ట్ వస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ సర్చ్ ఫ్లాగ్స్లో మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ప్యారలల్ డౌన్లోడింగ్. మీరు మొత్తం పేరు టైప్ చేసే పని లేదు, ఇక్కడ నేను రాస్తానుండండి, ఏ అవసరం లేదు, 2 పదాలు రాయంలోనే వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు ప్యారలల్ అని రాసే తలికే వచ్చేసింది కింద మీకు ప్యారలల్ డౌన్లోడింగ్ అని చెప్పి. సో దీనిలో ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కింద ఎనేబుల్డ్ అని ఉంటుంది, దాని మీద అయితే పెట్టేసి కింద మనకి యూ చేంజెస్ విల్ ఎఫెక్ట్ ద నెక్స్ట్ టైం రీలాంచ్ ది క్రోమ్ ఉంటుంది. జస్ట్ రీలాంచ్ మీద క్లిక్ చేస్తే క్రోమ్ మొత్తం ఒకసారి క్లోజ్ అయ్యి మొత్తం రీలాంచ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే, ఇక్కడ ప్యారలల్ డౌన్లోడింగ్ అనేది అయితే ఎనేబుల్డ్లో ఉండాలి. సో ఇప్పటి నుంచి మీరు ఏదైనా సరే ఫైల్స్ కానీ లేకపోతే మూవీస్ కానీ ఏదైనా సరే కనుక క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేస్తే అవి మీకు చాలా ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్లో చూసారు కదా, ఇప్పుడు సేమ్ మన మొబైల్ ఫోన్లో ఎలా చేస్తాం, పీసీలో కూడా అలాగే అనమాట. సేమ్ అదే అయితే టైప్ చేయాలి, క్రోమ్ // ఫ్లాగ్స్ అని టైప్ చేసి ప్యారలల్ డౌన్లోడింగ్ అనేది సెర్చ్ కొట్టండి. మీకు అక్కడ ఏదైతే డిఫాల్ట్ నుంచి ఎనేబుల్డ్ అయితే క్లిక్ చేసి మళ్ళీ రీలాంచ్ అయితే కొట్టండి. అంతే, మీకు పీసీలో కూడా అయితే, సో పీసీలో కూడా మీరు ఏదైనా డౌన్లోడ్ చేస్తుంటే ఫాస్ట్గా అయితే డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి, ఇది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది, అండ్ మీ అందరికి కూడా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా తెలియని లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, మీరు గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్ముకుంటారు. మీరే కదా ఎవరైనా సరే అదే చేస్తారు. సో గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఒక్కోసారి ప్రాబ్లం ఏంటి, ఐదర్ మీకు నెట్ లేకపోయినా లేకపోతే సిగ్నల్ లేకపోయినా మీకు మ్యాప్స్ సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట. సో దీనికోసం ఏంటంటే ట్రిక్, మీరు ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు వెళ్ళాలనుకుంటున్న ఏదైతే మ్యాప్ ఉంటుందో అదైతే పైన డెస్టినేషన్ అవి సెలెక్ట్ చేసి మ్యాప్ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేనైతే ఏం చేయట్లేదు, జస్ట్ నేను డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదైతే వదిలేశాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆఫ్లైన్ మ్యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని ఉంటుంది. జస్ట్ దీని మీద అయితే ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది. సో మీకు మ్యాప్ ఎంత కావాలో అంత ఇలా సెలెక్ట్ చేసేసుకొని కింద మీరు చూడొచ్చు డౌన్లోడ్ అని ఉంటుంది. సో 20 MB ఫ్రీ స్పేస్. సో మనం ఎంత కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చిన్న పాపప్ వస్తుంది. సో ఇది వైఫై కాబట్టి అడుగుతుంది డౌన్లోడ్ చేయమంటావు అని. సో నేను డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇది వద్దనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి డిలీట్ కొట్టచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా నేమ్ కావాలంటే నేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ కొడితే వ్యూ అవుతుంది అనమాట. ఇది కనుక క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీరు మ్యాప్ అయితే ఆఫ్లైన్ మోడ్లో అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే ట్రిక్ వచ్చేసరికి, ఇది నా వీడియోస్ మీద అయితే అస్సలు ట్రై చేయమాకండి. ఎందుకంటే చెప్తాను చూడండి, మీరు యూట్యూబ్ చూస్తున్నారు డైలీ, చాలామందికి తెలుసు ఆ విషయం. సో యూట్యూబ్లో యాడ్స్ పిచ్చగా వస్తున్నాయి, మీ అందరికి చిరాకు అయితే వస్తూ ఉండొచ్చు. సో ఈ యాడ్స్ని బ్లాక్ చేయడానికి పాసిబిలిటీ ఏంటి? సో ఇక్కడ మనకు ఒక పాసిబిలిటీ అయితే ఉంది, అదేంటంటే యూట్యూబ్ వాడు
ప్రీమియం మెంబర్షిప్ తీసుకోమంటాడు. సో అది మనం ఎలా తీసుకోం కాబట్టి నేను ఒక ట్రిక్ అయితే చూపిస్తాను. ఇది మేబీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. మీ అందరికీ తెలిసినదే ఏంటంటే, ఏదైతే బ్రేవ్ బ్రౌజర్ ఉందో అదైతే ఓపెన్ చేసి పెట్టుకోండి. బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన సెర్చ్లో యూట్యూబ్ అనేది సెర్చ్ కొట్టండి. సో యూట్యూబ్ అని సెర్చ్ కొడితే మీకు యూట్యూబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇది ఇక్కడ మీ అకౌంట్తో అయితే సైన్ ఇన్ అయిపోండి. సో డిఫాల్ట్గా లేకపోతే ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు యూట్యూబ్గా అయితే వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఎలాంటి యాడ్స్ అయితే డిస్ప్లే చేయదు. సో ఎగ్జాంపుల్కి చూపిస్తాను. మన ఛానల్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను మన ఛానల్ ఓపెన్ చేసి ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తాను. మీరు చూడొచ్చు హ్యాక్స్ వీడియోనే వచ్చింది. సో నేను ఫస్ట్ హ్యాక్స్ వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా వితౌట్ ఎనీ యాడ్స్ అయితే డైరెక్ట్ వీడియో వస్తూ ఉంటుంది. సో ఇది తీసేసి నేను ఇంకొక వీడియో ప్లే చేస్తాను. లైక్ ఇది చూద్దాం. సెకండ్ అది చూడొచ్చు మీరు, యాడ్స్ అనేవి అస్సలు ఉండవు అనమాట. సో సేమ్ మీకు యాడ్ బ్లాకర్ లాంటిదే ఇది. ఈ సైట్లో మీకు తెలుసు కదా. సో మీకు యాడ్సే అస్సలు రావు. సో దీనికి మీరు ఏం చేయాలంటే, భయ్య బాగానే ఉంది, ప్రతిసారి క్రోమ్లోకి వెళ్ళి ఇదంతా చేసుకోలేం కదా అంటే బ్రేవ్ బ్రౌజర్లోకి వెళ్ళి అనుకోవచ్చు మీరు. సో దీనికోసం మనకు ఆప్షన్ అయితే ఉంది. కింద మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు ఏదైతే సేవ్ ఉందో ఇది కానీ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయితే అవుతుంది అనమాట. బుక్ మార్క్ లాంటిది, బుక్ మార్క్డ్గా అవుతుంది. సో ఇక్కడ అలాగే 3 డాట్స్ ఉన్నాయి చూసారా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డైరెక్ట్గా యాడ్ టు హోమ్ స్క్రీన్ కొడితే డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పేరు అడుగుతుంది, హోమ్ యూట్యూబ్ అని ఉంది. నేను జస్ట్ ఇదే అయితే యాడ్ అయితే క్లిక్ చేసేసాను. ఇది మనకి ఒక యాప్ లాగా, అంటే జస్ట్ ఒక ఐకాన్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇందాక ఏదైతే యాడ్ టు హోమ్ స్క్రీన్ కొట్టామో ఇలా యాప్ ఐకాన్ లాగా అయితే ఉంటుంది. ప్రతిసారి మీరు ఇలా ఎలాగైతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ చూసుకుంటారో సేమ్ అలాగే మీరు ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ యాప్ లాగా ఉంది కదా ఐకాన్ అనేది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక సింపుల్ అనమాట. మీరు ఖచ్చితంగా యాడ్స్ బ్లాక్ చేసుకోవాలంటే ఇది ఒక ఆప్షన్. ఎలాగో మనం నెక్స్ట్ ట్రిక్ కూడా నేను యాడ్స్ బ్లాక్స్ మీద చెప్తాను. సో ఎలాగంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా బ్రేవ్ బ్రౌజర్ వాడమని, అలాగే మనం గూగుల్లో కూడా కొన్ని యాడ్ బ్లాకర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. డిఫాల్ట్గా గూగుల్లోనే ఉంది ఈ ఫీచర్ అయితే, మీ అందరికి తెలుసో లేదో సో చూపిస్తాను. అదేంటంటే సో దీంట్లో కోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన URL బాక్స్లో మీరు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో టైప్ అయితే చేయండి. ads settings .google.com అని చెప్పి వస్తుందన్నమాట. సో దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. యాడ్ పర్సనలైజేషన్ అని ఉంటుంది. యూ టర్న్ యాడ్ పర్సనలైజేషన్, మనం యాడ్స్ అయితే బ్లాక్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, యాడ్ పర్సనలైజేషన్ ఆఫ్. ఇక్కడ చిన్న పాపప్ అయితే వస్తుంది, ఈ మెయిల్కి సంబంధించి చేయమంటావు అని చెప్పి. ఓకే, టర్న్ ఆన్ చేశాను. సో యాడ్ పర్సనలైజేషన్ ఈజ్ ఆన్ అని చెప్తుంది. యూ క్యాన్ టర్న్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఫర్ లెర్న్ మోర్. ఓకే, గాట్ ఇట్. అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక థింగ్ అయితే చెప్పాలనుకున్నాను. ఇది కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నారంటే కొన్ని మైనర్ చేంజెస్ అయితే మీరు గమనిస్తారనమాట. సో ఇన్ కేస్ మీకు ఆ మైనర్ చేంజెస్ వద్దు అనుకుంటే మీరు మళ్ళీ దీన్ని ఇలా జస్ట్ క్లిక్ చేసేసి టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఏం కాదులే మనకి యాడ్స్ బ్లాక్ అయితే చాలనుకుంటే జస్ట్ దీన్ని టర్న్ ఆన్ చేసేసి పెట్టేసుకుంటే మీకు యాడ్స్ అయితే బ్లాక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొన్ని యాడ్స్ అయితే ఇది ఆపలేదన్నమాట. కొన్ని డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. సో దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు ఈ బ్రేవ్ బ్రౌజర్, ఎందుకంటే మీకు తెలుసు కదా యాడ్స్ అనేది అయితే బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ట్రాకింగ్ గురించి, అంటే గూగుల్ మన డేటా ట్రాక్ చేస్తుంది అని ఫీల్ అవుతుంటే కనుక మీరు వేరే బ్రౌజర్స్ ఉన్నాయి, లైక్ డక్ అని చెప్పి ఇలాంటి డిఫరెంట్ బ్రౌజర్స్ మేబీ మీ అందరికి కొన్ని యూస్ఫుల్ అయి ఉండొచ్చు, కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని మీకు తెలియని ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఏంటంటే మీకు ఏమైనా తెలిస్తే, అంటే లైక్ ఇలాంటి హ్యాక్స్ కానీ ట్రిప్స్ కానీ అవి కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీ పేరు చెప్పి ఆ ట్రిక్ అయితే చెప్తాను. ఎందుకంటే మీ తెలిసింది ఒక 10 మంది తెలిస్తే బాగుంటుంది కాబట్టి. సో మీ పేరు చెప్పి నేను ఆ ట్రిక్ అయితే చెప్తాను అనమాట. అండ్ అది మన నెక్స్ట్ పార్ట్ సిరీస్లో అయితే చేద్దాం. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. చాలామంది ట్విట్టర్ అకౌంట్లో అయితే ఫాలో చేయట్లేదు. సో అంతే ఫ్రెండ్స్, దిస్ ఓకే, సైనింగ్ ఆఫ్, బై బై నౌ.